హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. సో మేము జగన్నాథ్ టెంపుల్ కవర్ చేసుకొని నెక్స్ట్ సన్ టెంపుల్ కూడా కవర్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళే వరకు ఈవినింగ్ 7:30 అయిందని చెప్పి మేము వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ విజిట్ చేసి వచ్చేసినాం. అండ్ డైరెక్ట్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పీఠాపురం అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది, అదే పురోహితిక దేవి శక్తిపీఠం. సో నైట్ మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే. సో ఇక్కడ నుంచి అయితే మనం శక్తిపీఠంకి వెళ్ళిపోదాం. ఇంకా మన రూమ్ నుంచి అయితే ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంది. నడుచుకుంటూ రావాలంటే నడుచుకుంటూ రావచ్చు, లేకపోతే వెహికల్ తీసుకొని కూడా వస్తే ఇక్కడ అయితే మనకి పార్కింగ్ కూడా ఉంది. పార్కింగ్ ఛార్జెస్ అయితే 50 రూపీస్ చేసినారు. సో వెనకాల కనిపిస్తుంది కదా, సో వెనకాల కనిపిస్తుంది కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. సో టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్. అండ్ మనకి సైడ్స్ ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇక్కడ కూడా ఉన్నాయి షాప్స్, మనకి పూజ సామాన్లు అట్లా. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. సో మనం ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి లోటస్ ఫ్లవర్స్. ఇక లోపలికి వెళ్దాం. లోపల ఎంట్రీ కాగానే ఫస్ట్ అయితే మనకి శివుడు ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏ వీడియో షూట్స్ అండ్ ఫోటో షూట్స్ తీసుకోవచ్చంట, కానీ లోపల మాత్రం ఎలా లేదంట. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఒకసారి టెంపుల్ వ్యూ చూడండి. మీరు గయా వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, గయేశుడి మీద హోమం అయితే చేశాడు కదా, అక్కడ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ అలానే బ్రహ్మదేవుడు వచ్చి హోమం చేస్తున్నట్టు అండ్ గయేశుడు ఇట్లా పడుకున్నట్టు చూడండి, ఎగ్జాక్ట్ అట్లానే ఉంది. చెప్పాను కదా, తల నుంచి నాభి వరకు అయితే గయాలో ఉంది, అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి అయితే ఒడిస్సాలో ఉంది, అండ్ పాదాలు అయితే పీఠాపురం అని చెప్పాను కదా, ఇదే టెంపుల్ అనమాట. గయేశుడి పాదాలు ఉన్నాయి, మనం అది కూడా విజిట్ చేద్దాం. గయేశుడివి 3 పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 3 పార్ట్స్లో ఇక్కడే వెళ్ళినా సరే పిండదానం అయితే చేస్తారంట. అండ్ ఇక్కడికి వచ్చేసి పిండదానం చేసినప్పుడు మధ్యలో వేస్తారంట. అండ్ ఈ వాటర్ వచ్చేసి మనం స్నానం చేయడానికి, సో అక్కడ పిండదానం చేసి అక్కడ పెడతారంట దేవుడికి. ఇక్కడైతే లింగం అండ్ దత్తాత్రేయ స్వామి అయితే స్వయముగా వెలిసినారంట. లింగంకి అయితే కుకుటేశ్వర స్వామి అనే పేరు పెట్టిండ్రు. దత్తాత్రేయ స్వామి దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా అనుకున్న పనులు కాకపోతే ఇక్కడికి వచ్చి ముడుపు కడతారంట. ముడుపు కట్టినందుకు అనుకున్న పనులు అన్నీ జరుగుతాయని ఇక్కడ వాళ్ళైతే నమ్మకం. ఇక వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. మన 18 శక్తిపీఠాలలో ఈ టెంపుల్ వచ్చేసి అయితే 10వ శక్తిపీఠం, పురోహిత దేవి శక్తిపీఠం. ఒకసారి బ్యాక్ వ్యూ చూడండి ఎలా ఉందో టెంపుల్ మొత్తం. సో టెంపుల్ లోపల అయితే ఎలా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చెప్పాను కదా స్వయముగా వెలిసిన లింగం. అండ్ కొంచెం ముందుకు పోతే మనకి గయేశుడు ఒక పాదాలు ఆ టెంపుల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అందరు పిండదానం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి అయితే దత్తాత్రేయ స్వామిది. అండ్ ఇక్కడ చాలామంది అయితే అక్షరాభ్యాసం చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ మొత్తం పిండదానం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉందో. సో ఈ ప్లేస్ వచ్చేసి అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది, మనం వెళ్ళి అది కూడా దర్శనం చేసుకుందాం. సో ఈ ప్లేస్ వచ్చేసి అయితే సాయిబాబా టెంపుల్ ముందు అనమాట. అండ్ ఇక్కడ క్యూ కట్టారు కదా, ఇదైతే అన్నదానం కోసమే కనిపిస్తుంది కదా. టెంపుల్కి అయితే ఎగ్జిట్ ఇది. అటు నుంచి అయితే మనం పార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి అటు లోపల నుంచి దర్శనం చేసుకొని ఇటు వచ్చి అయితే ఎగ్జిట్. సో టెంపుల్ ముందు కూడా పార్కింగ్ చేయొచ్చు, ఛార్జ్ అయితే ఏం చేయరు ఇక్కడ. బట్ కానీ బోర్డ్స్ అయితే ఉంటాయి నో పార్కింగ్ అని. ఈరోజు సండే కాబట్టి ఎక్కువ వచ్చారు. నార్మల్ టైంలో అయితే ఏం రష్ ఉండదంట ఇక్కడ. నార్మల్గా ఉన్న రష్ అంటే మరీ అంత ఏం లేదు, మహా అంటే ఒక 100-150 మెంబర్స్ ఉంటారు లోపల అంతే. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ కమాన్, మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసిన. సో ఇంకెళ్దాం అక్కడికి. ఇక్కడైతే దర్శనం అయిపోయింది కదా, దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ప్రతి డే 12 నుంచి 2 వరకు అయితే అన్నదానం జరుగుతుందంట అక్కడ. సో మనం అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చాక ఎగ్జాక్ట్ భారత్ పెట్రోలియం ఆపోజిట్ గల్లీలో మనకి అమ్మవారు సుదర్శన చక్రం వేసినప్పుడు మెయిన్ పార్ట్ పడ్డది అయితే ఇక్కడ, అమ్మవారి యొక్క బ్యాక్ పార్ట్ పడ్డది ఇక్కడ. సో మెయిన్ అయితే ఈ ప్లేస్. కానీ అందరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి విగ్రహం తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్టాపించినారంట, విగ్రహం రూపంలో అక్కడ పూజిస్తారు. కానీ మెయిన్ పుట్టినిల్లు అయితే ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనం అక్కడ కార్ పార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకి 100 మీటర్స్ అట్లా నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ గుడి యొక్క వే కనిపిస్తుంది. రైట్ సైడ్ గల్లీ లోపలికి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది అంట, చూద్దాం. పీఠాపురంలో మెయిన్ శక్తిపీఠం అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే మెయిన్ టెంపుల్. కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మవారిని వేరే ప్లేస్లో ప్రతిష్టాపించినారంట. అది కూడా దర్శనం చేసుకున్నాం కదా, చూసినారు కదా ఆల్రెడీ. సో మెయిన్ ప్లేస్ వచ్చేసి మాత్రం ఇదే. నాకు తెలిసి మనం చేసిన ఈ ట్రిప్ అన్నిట్లో మెయిన్ పార్ట్ అమ్మవారి దగ్గర విశాలంగా ప్రశాంతంగా ఉన్న ప్లేస్ అయితే ఇది ఒక్కటే నాకు తెలిసి అయితే. నిజంగా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎవ్వరు లేరు, ఏ హడావిడి లేదు.
మంచిగా మనం ఫొటోస్ వీడియోస్ కూడా ఎలా ఉంది ఒకసారి దర్శించుకుందాం రండి. అనిపిస్తుంది కదా ఇదైతే మెయిన్ ప్లేస్, అమ్మవారిది ఒక బ్యాగ్ పడిన ప్లేస్. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా సిల్వర్లో, అది మెయిన్ అనమాట. ఇది జస్ట్ విగ్రహం, బట్ ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ లాక్ ఉంది, జూమ్ చేసి అయితే నేను తీసాను వీడియో. అయినా బ్యానర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అయితే మన 18 శక్తిపీఠాల అమ్మవార్ల ప్లేస్ నేమ్ అండ్ ఏ పాట అయితే పడిందో ప్రతి ఒక్కటి మెన్షన్తో సహా ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ కనిపిస్తుంది బ్యానర్లో. ఒకసారి చూడండి, మొత్తం 18 శక్తిపీఠాలు మ్యాటర్ మొత్తం అయితే ఇక్కడ బ్యానర్లో వేశారు, ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర. సో ఈ టెంపుల్ మొత్తం చూసారు కదా, ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు ఒక 50 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే దత్తాత్రేయ స్వామిది ఇంకో టెంపుల్ కూడా ఉందంట. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అక్కడ కూడా. సో మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం, అది వచ్చేసి ద్రాక్షారామం. అక్కడ కూడా శక్తిపీఠం ఉంది. సో ఆ శక్తిపీఠంని దర్శనం చేసుకుందాం. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదాం. ద్రాక్షారామం టెంపుల్కి అయితే వెళ్ళమని స్టార్ట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే నియర్ ఉన్నాం. 2 కిలోమీటర్స్ ఉంది కదా. సో ఇక రైట్ సైడ్ చూడండి ఎంత పెద్ద ఉన్నాడు సాయిబాబా అయితే, విగ్రహం అయితే ఉంది కదా, ఆల్మోస్ట్ 100 ఫీట్ పైననే ఉంటుంది. చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవినింగ్ అయింది కాబట్టి అంత ఫోన్లో అంత మంచిగా అనిపించట్లేదు, బట్ చాలా మంచిగా ఉంది విగ్రహం అయితే. ద్రాక్షారామం అనే విలేజ్ లోపలికి అయితే వచ్చినాం. కమాన్ కనిపిస్తుంది కదా, సో కమాన్ నుంచి ఇంకా ఎగ్జాక్ట్లీగా మనకైతే వచ్చేసి ఒక 800 మీటర్స్ ఉంది కనిపిస్తుంది ఆ టెంపుల్ దగ్గరికి. పీఠాపురం శక్తిపీఠం దర్శనం చేసుకొని డైరెక్ట్ ద్రాక్షారామంకి వచ్చేసినాం. ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి మాణికామ్మ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ పార్ట్ నాభి పడ్డదంట అమ్మవారిది. కానీ మనం లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, ఒడిస్సాలో బైరాజదేవి దగ్గర కూడా నాభి పడ్డదని చెప్తున్నారు. కానీ నెట్ ప్రకారంగా మేము చెక్ చేసుకొని చూస్తే మాత్రం లెఫ్ట్ చీక్ ఉంది ఇక్కడ, అండ్ బైరాజదేవి దగ్గరకు వచ్చేసి నాభి ఉంది అక్కడ. బట్ ఇక్కడ లోకల్ పీపుల్ అయితే ఇక్కడనే నాభి పడ్డది అని అంటున్నారు. మేమైతే నెట్ ప్రకారం చూసుకొని లెఫ్ట్ చీక్ అనే చెప్తున్నాం. మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ లోపలికి వెళ్ళి ఒకసారి వ్యూ ఎలా ఉందో చూద్దాం. లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ అయితే ఎలా ఉంది, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది ఈవినింగ్. లోపలికి వచ్చాక టెంపుల్ అయితే ఇట్లా ఉంది, మొత్తం పీస్ఫుల్గా, చాలా గ్రీనరీ, పీస్ఫుల్, చాలా బాగుంది. సో ద్రాక్షారామం టెంపుల్లో మనకైతే ఒక పెద్ద లింగం అయితే కనిపిస్తుంది. ఆ లింగంని దర్శనం చేసుకోవాలంటే మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్తే మనకు ఓన్లీ హాఫ్ ఆఫ్ ది లింగం కనిపిస్తుంది. అండ్ మిగతా హాఫ్ అంటే టాప్ సైడ్ లింగం చూడాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మనమైతే టోటల్ దర్శనం అయితే చేసుకోవచ్చు లింగంని. అండ్ ఇది వచ్చేసి అయితే నైట్ వ్యూ. ఓవరాల్ టెంపుల్ అయితే ఎలా ఉంటుంది చూడండి. సో దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మనకైతే పార్కింగ్ ఏరియా అయితే ఎలా ఉంటుంది, మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్కి ఛార్జెస్ కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ టెంపుల్ పక్కన మనకి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది, హనుమాన్ టెంపుల్, అది కూడా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే అయితే మనకి కోనేరు కనిపిస్తుంది. నైట్ టైం కాబట్టి మనకు అంత క్లియర్గా అయితే లేదు, బట్ చాలా బాగుండే లొకేషన్ అయితే. ఒకవేళ వెళ్తే పక్కా విజిట్ చేయండి. నెక్స్ట్ డే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి అయితే తెలంగాణలోని జోగుల అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. నైట్ వచ్చేవరకు అయితే 12:30 అయిపోయిన టైము. ఇప్పుడైతే అమ్మవారిని అయితే దర్శించుకుందాం. అండ్ సో నిన్న అమ్మవారి కళ్యాణం ఉందంట. సో అందరు నిన్న చాలా రష్ ఉంది, ఈరోజు అయితే ఎవరు లేరంట. ఇప్పుడు మనమైతే వెళ్ళి దర్శనం చేసుకొని టెంపుల్ వ్యూ ఎలా ఉందైతే మీకు చూపిస్తా. అండ్ టెంపుల్కి ఆపోజిటే మన రూము, జస్ట్ 10 మీటర్సే ఉంటుంది. రూమ్ కాస్ట్ 800. చాలా బాగుంది రూమ్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్. సో రూమ్స్ అయితే ఉంటాయి. పార్కింగ్ చేసిన టెంపుల్ దగ్గరనే చూపిస్తారండి మీకు. మేము తీసుకున్న రూమ్ నుంచి బయటికి వచ్చినాడు, కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ కూడా ఉంటుంది. సో నేను అక్కడ పెట్టేసిన, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్ వచ్చేసి అదే. సో మనకి ఎంట్రీ ఇట్లా ఉంటుంది. ఇది నిన్న కళ్యాణం అయినప్పుడు ఓపెన్ ఉందంట, సో ఇప్పుడైతే క్లోజ్ ఉంది. మనము ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎంట్రీ ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ ఇటు. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి ఇది పానపుత్ర రెసిడెన్సీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మేము తీసుకున్న రూమ్. సో టెంపుల్ కనిపిస్తుంది కదా, అటు నుంచి కొంచెమే మనకు రూమ్ తీసుకున్న దగ్గర నుంచి వెళ్ళి జస్ట్ ఒక 50 మీటర్స్ రాగానే టెంపుల్ నుంచి ఇటు వస్తే మనకైతే తుంగభద్ర నదికి అయితే దారి ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నది అయితే ఉంది ఇక్కడ, తుంగభద్ర నది. అండ్ వెహికల్స్ ఒకవేళ తీసుకొస్తే కూడా కార్కి అయితే పార్కింగ్ ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. టెంపుల్ వెనకాల సైడ్ పార్కింగ్కి ప్లేస్ చాలా ఉంది, ఫ్రంట్ సైడ్ కూడా చాలా పార్కింగ్ అయితే ప్లేస్ ఉంది. సో మనకు కనిపిస్తుంది కదా, ఈ నది వచ్చేసి అయితే తుంగభద్ర నది. వాటర్ అయితే తక్కువ ఉంది. సో మనకి రెయినీ సీజన్లో అయితే ఫుల్ ఉంటుందేమో, బట్ ఇప్పుడైతే తక్కువ ఉంది. చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటారు అక్కడ, కనిపిస్తుందిగా. బోర్డు అయితే పెట్టారు నదిలోకి దిగరాదని. ఇక స్నానాలు చేసే వాళ్ళు అయితే స్నానాలు చేస్తారు అక్కడ. సో ఇక్కడ నుంచి పైనుంచి చూడండి టెంపుల్ వ్యూ ఎట్లుంటుంది, బాగుంది కదా. ఇక్కడనే నది, ఇక్కడనే టెంపుల్. జస్ట్ టెంపుల్కి నాకు 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. సో మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది కదా, నిన్న అమ్మవారి కళ్యాణం ఉందంట. సో చాలా రష్ ఉంది, ఈరోజు అయితే ఎవరు లేరు. ఒకవేళ మన దర్శనానికి వెళ్ళడానికి కూడా వెళ్తే కూడా 10 to 15 మినిట్స్ అయితే దర్శనం కూడా అయిపోతుంది. అండ్ లోపలికి అయితే వెళ్దాం, టెంపుల్ లోపలికి ఎట్లుందో వ్యూ అయితే చూడండి. ఇప్పుడు టెంపుల్ లోపల నుంచి ఇంకా మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం.
సో టెంపుల్ ముందుకు అయితే వచ్చిన లోపలికి వెళ్ళేదానికి అయితే ఇక్కడ దారి ఉంది. ఒకవేళ తీసుకోవాలంటే టెంపుల్ ముందే పూలు టెంకాయలు ఉన్నాయి. సో నిన్న కళ్యాణం అయిపోయింది కాబట్టి ఇక్కడ మొత్తం ఏమేమైతే నిన్న వేసారో అన్నీ తీసేస్తున్నారు ఇక్కడ. సో ఇదైతే దర్శనానికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి రష్ ఉంటే అంతా ఫుల్ అయిపోతుంది. రష్ లేదు కాబట్టి అయితే ఇవ్వలేరు. మొత్తం లైట్స్ అవన్నీ నిన్న కళ్యాణం కోసం వేసిన పువ్వులు లైట్స్ అన్నీ తీస్తున్నారు. ఎంట్రీ ఇది లోపలికి. ఓం నమః శివాయ. సో ఇక్కడ చూడండి ఫోటోలు వీడియోలు తీయరాదని చెప్పేసి అయితే రాసిరు ఇక్కడ. మనం టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇంకా వీడియోస్ ఫొటోస్ అయితే ఏం లేదు, జస్ట్ జూమ్ చేసి ఒక క్లిప్ అయితే తీసినాం. ఇక్కడ చూడండి లోపల వచ్చేసి అయితే మనకు ఇట్లా అమ్మవార్లు అయితే పెట్టారు. 18 శక్తిపీఠాలకు 18 విగ్రహాలు ఇట్లా పెట్టి పూజిస్తున్నారు లోపల. ఇక్కడ వచ్చేసి మన వైష్ణవి దేవి మాత. కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి అయితే దర్శనం అయిపోయింది. జస్ట్ 5 minutes టైం పట్టింది. సో మేమే కొంచెం సేపు ఎక్కువ ఉన్నాం అక్కడ. సో అక్కడ నుంచి అయితే ముందుకు టెంకాయ కొట్టే ప్లేస్కి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అలంకరించిన శారీస్ ఉంటాయంట. సో ఒకసారి వాటిని కూడా చూద్దాం. ప్రైస్ ఏముంటాయో ఒకసారి చెప్తా. ఒకవేళ ఎవరన్నా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు ఉంటారు కదా, తీసుకోవాలనుకున్న లేడీస్ ఉంటే మీకు యూజ్ అవుతుంది. ప్రైజెస్ అయితే లిస్ట్ అయితే ఒకసారి కనుక్కొని మీకు చెప్తా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే అమ్మవారికి అలంకరించిన అన్ని అర్చన కుంకుమ ప్రసాదం అని చెప్పేసి 20 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసింది కదా. డీటెయిల్స్ చూడండి మీరు ప్రైస్ ఎట్లా ఉంటుందో. సో ఇక్కడ శారీస్కి అయితే ప్రైస్ అయితే పెట్టి చూస్తున్నారా, ఫిక్సింగ్ అది 1200 అని చెప్పేసి. శారీ బట్టి ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న మొత్తం వచ్చేసి అయితే 1200 అండ్ ఇవి కొంచెం ఇంకా 500 అట్లా తక్కువ ఉంది. సో అటు సైడ్ ఉన్న వచ్చేసి అయితే 1400 అట్లా ఉంది. సో ఇది వచ్చేసి అయితే ఇక్కడ హోమం చేస్తారు. సో ప్రైస్ అయితే చూసారు కదా, ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం మేము విజయవాడలో వెళ్ళినప్పుడు 11,000 12,000 30,000 శారీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి అయితే లాస్ట్ 2000 వరకు అవుతుంది అంతా. ఇంకా సో ఈ టెంపుల్ నుంచి అయితే బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. చూడండి టెంపుల్ ముందు అయితే ఇట్లుంటుంది చూడండి. మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ టెంపుల్. సో మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చూడండి కోతులు ఉన్నాయి, కళ్ళజోడు, సెల్ ఫోన్స్ ఉండి అన్ని జాగ్రత్త అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్లోనే మనకైతే ప్రసాదానికి అయితే కౌంటర్ కనిపిస్తుంది కదా. సో ప్రసాదం అయితే తీసుకుందాం వెళ్ళి. ఇంకా ఇక్కడ టెంపుల్ కనిపిస్తున్న మనకైతే టెంపుల్కి అపోజిటే మనకు మన శివుని టెంపుల్ ఉంది, భీమేశ్వర టెంపుల్ అని చెప్పేసి అయితే. సో వే అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అన్నిటిని అయితే విజిట్ చేసుకుందాం లోపలికి వెళ్ళి. సో చూడండి లోపలికి వచ్చినాం కదా, ఇక్కడ సైడ్ మొత్తం స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది స్ట్రక్చర్. అండ్ ముందు మనకైతే నంది కనిపిస్తుంది కదా, నందికి అయితే హెడ్ లేదు. అప్పటి కాలంలో ఉన్న వాళ్ళు పాలించే వాళ్ళు అయితే గుడులను చాలా వరకు అయితే ధ్వంసం చేశారు. సో అలా అయితే ఈ నందిది కూడా మరి అలా ధ్వంసం చేయడం వల్ల ఏందో తెలియదు. సో లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి సో లోపల శివలింగం కనిపిస్తుంది కదా మనకు, శివలింగం అవుతుంది లోపల. టెంపుల్ లోపల చూడండి ఎట్లా ఉందో. మొత్తం అంత ఓల్డ్ స్ట్రక్చర్ కదా, చాలా అంటే చాలా మంచిగా ఉంది ఈ స్ట్రక్చర్ మొత్తం. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మన శివలింగం. సో దర్శనం అయితే చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ముందర ఇంకో టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ని కూడా చూద్దాం ఇంకా. సో కనిపించింది కదా ఇక్కడ, ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేస్తుంది కదా. ఇక్కడ దేవుని పేరు వచ్చేసి అయితే సోమశిలేశ్వరుడు. సో ఆ టెంపుల్ అపోజిట్ అయితే మనకైతే నందికైతే హెడ్ లేదు. సో ఇక్కడ నుంచి మనము కొంచెం లోపలికి ఎంట్రీ అయ్యి మళ్ళీ ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకైతే టెంపుల్ ఉంటుంది మళ్ళీ. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకు రైట్ సైడ్లో వచ్చేసి లింగం ఉంది, లెఫ్ట్ సైడ్లో లింగం ఉంది. సో టెంపుల్ చూడండి ఇది ఎట్లా ఉంది. మొత్తం పైన చూడండి నంది ఉన్నాడు, నందీశ్వరుడు. మొత్తం ఓల్డ్ ఆర్కిటెక్చర్. సో ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ వీడియో చెప్పిన కదా ఫ్రంట్ సైడ్ పార్కింగ్ ఉంటుందని చెప్పేసి, అక్కడ కనిపిస్తుంది అది పార్కింగ్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇది మనం అటు సైడ్ నుంచి ఎంటర్ అయినాం కానీ లోపలికి వెళ్ళడానికి అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ మొత్తం మనకు చూడండి టైమింగ్స్ మొత్తం ఇక్కడ క్లియర్గా బోర్డులో మెన్షన్ చేశారు. ఇది ఈ టైమింగ్ ప్రకారంగా ఇక్కడ ఉంటుంది. అండ్ డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ చూడండి డిఫరెంట్గా ఎట్లా వస్తున్నాయి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి బాగుంది. ఇది ఇందాక చెప్పిన నేను టెంపుల్ వచ్చేసి భీమేశ్వర అనుకున్నా కాదు, ఇక్కడ కనిపిస్తుంది బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్. లోపలికి అయితే వచ్చినాం. ఎటు చూసినా ఇక్కడ ఎక్కువ శివలింగాలే కనిపిస్తున్నాయి మనకైతే. ఇక్కడ టెంపుల్ ముందు వచ్చేసి చూడండి ధ్వజస్తంభం చూడండి. మొత్తం నైట్ టైంలో చూస్తే మంచిగా అనిపిస్తుంది, దీపాలు ముట్టించినప్పుడు మంచిగా ఉంటుంది. ఇక్కడ చూడండి నిన్నైతే కళ్యాణం జరిగింది కదా. సో దానికోసం అయితే మొత్తం పూలతో అలంకరించారు టెంపుల్ మొత్తాన్ని.
సో లోపల కూడా మొత్తం పూలతో అలంకరించిండ్రు. సో మొబైల్స్ అయితే అలవ్ లేదు లోపలికి, ఇంకా ఇక్కడికి ఎండే. సో కనిపిస్తుంది కదా ఎంట్రీ. అండ్ మనకి ఇందాక చూసారు కదా లోపల అయితే మెయిన్ ఎంట్రీ. అటు నుంచి వచ్చి శివుని దర్శించుకొని అక్కడి నుంచి వచ్చి అయితే అమ్మవారిని దర్శించుకోవాలి. మేమైతే మాకు అమ్మవారి దగ్గర ఉందని చెప్పేసి అయితే మేము డైరెక్ట్ అమ్మవారిని దర్శించుకున్నాం. కానీ మెయిన్ ఎంట్రీ ఇందాక చూశారు కదా, సో అక్కడ నుంచి వచ్చి శివుని దర్శించుకొని ఈ వే నుంచి మళ్ళీ ఇట్లా వచ్చి మనమైతే అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అమ్మవారి ఎంట్రీ, ఇక్కడ దర్శించుకోవాలి అమ్మవారిని. సో చూశారు కదా 2 టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకటి వచ్చేసి అయితే బాలబ్రహ్మేశ్వర స్వామి శివుంది అయితే టెంపుల్ అయిపోయింది. అండ్ మన జోగులాంబ తల్లి శక్తిపీఠం దర్శనం కూడా అయిపోయింది. అండ్ తుంగభద్ర నది కూడా చూసినాం. సో పబ్లిక్ అయితే ఎవరు లేరు, ఎందుకంటే నిన్న కళ్యాణం అయింది కాబట్టి అందరు నిన్న వచ్చారు. టోటల్ ఎంటీ ఉంది, టెంపుల్ మొత్తం ఎంటీ ఉంది, లోపల అయితే ఏం లేదు. అండ్ టెంపుల్ వచ్చేసి అయితే అమ్మవారి 18 శక్తిపీఠాలు ఉంటాయి కదా, సో 18 శక్తిపీఠాలకు సంబంధించిన విగ్రహాలు అయితే పెట్టారు. అది వెండి రూపంలో చేసి వాళ్ళకైతే ఇట్లా ఫిక్స్ చేసింది ఉంది. ఆల్రెడీ వీడియోలు చూసి ఉంటారు. అండ్ దర్శనం అయితే మంచిగా జరిగింది, మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అయితే తమిళనాడుకి వెళ్తున్నాం. తమిళనాడులోని కాంచీపురం ఉంటుంది. టైం అయితే వచ్చేసి 11:30 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా మనం నైట్ 8:30 or 9కి అయితే రీచ్ అయిపోతాం. అండ్ మధ్యలో ఏదైనా మంచి మంచి వ్యూస్ ఉంటే చూపిస్తా, లేదంటే ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళి టెంపుల్లో మళ్ళీ కలుద్దాం, ఇంకా కాంచీపురంలో కలుద్దాం ఇంకా.